అమ్మని ఆంటీ అని పిలవాలంటే ఏదోలా ఉంది. ఇంకొన్నాళ్ళు తప్పదు బుజ్జమ్మ. ఏదోలా ఓర్చుకుంటే అప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు, నాన్నని నానా అని పిలవచ్చు. నాన్న ఎక్కడో ఉన్నారు కదా, ఎలా పిలిచేది? నాన్న ఎక్కడో లేరు బుజ్జమ్మ, ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంటే ఎక్కడా? ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. దగ్గరలో అంటే ఎక్కడమ్మా? దగ్గరలో అంటే ఎక్కడమ్మా? అంటే ఎక్కడమ్మా? అంటే ఎక్కడమ్మా? అది దొరికేశారు, ఇప్పుడు ఎలా? ఏ పాప, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అమ్మ అని పిలవద్దని? నేనే మీ అమ్మని కాదు, అలా పిలవకు, అర్థమైందా? ఇంకొకసారి అలా పిలిచావనుకో. మిస్ అమ్మ భలే కవర్ చేసింది. అమ్మ అంట అమ్మ. హలో, తను నిన్ను అమ్మ అంటే తప్పేంటి? తల్లి లేని పిల్ల నిన్ను అమ్మ అనకూడదా? అలా పిలిస్తే నీ ఆస్తులు ఏమన్నా తరిగిపోతాయా? చూడండి, నేను ఈ ఇంటికి కేర్ టేకర్గా వచ్చినప్పుడే పిల్లలతో అమ్మ అని పిలిపించుకోలేదు, మిస్ అమ్మ అని పిలవమని చెప్పాను. కావాలంటే ఈ పిల్లని కూడా నన్ను మిస్ అమ్మ అని పిలవమని చెప్పండి. మిస్ అమ్మ అని కాదు, అమ్మ అనే పిలుస్తుంది. అది నాకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తను అమ్మ అనే పిలుస్తుంది. బుజ్జమ్మ, నువ్వు అలాగే పిలు. తనేం చేస్తుందో చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పిల్లలతో అమ్మ అని పిలిపించుకోవడానికి అదృష్టం ఉండాలి. తనని అమ్మ అని పిలవడం నా అదృష్టం కూడా సార్. విన్నావా? తనకున్న ఇది కూడా నీకు లేదు. రాథోడ్ సార్. బుజ్జమ్మని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళు. సరే సార్. రా బుజ్జమ్మ. ఓకే ఓకే బాయ్. ఎలుకలు పట్టేదానిలాగా ఆ మొహం ఏంటి? నువ్వు ఉడుక్కున్నా పాప నిన్ను అమ్మ అనే పిలుస్తుంది. ఇంకోసారి తనని కసిరావంటే బాగోదు. ఓకే, నా కూతురు ఎక్కడ? ఏ కూతురు? హే, నీకు నాకు పుట్టిన కూతురు. తన గురించి మీకెందుకు? ఎందుకు అంటావేంటి? తను నీకే కాదు, నాకు కూతురే. చూడండి, మీకు 4 పిల్లలున్నారుగా, ఇంకో కూతురు అవసరమా? 4 కాదు, 40 మంది ఉన్నా సరే నా కూతురు నాకు కావాలి. మర్యాదగా పాప ఎక్కడుందో చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పాలి? నా కూతుర్ని నాకు దూరం చేసింది చాలక మళ్ళీ ఎదిరించి మాట్లాడుతున్నావేంటి? ఈ 5 ఏళ్ల దూరానికే నీకంత ధైర్యం వచ్చిందా? నాతో పెట్టుకోకు. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? సార్ 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 సార్. ఏంటి నువ్వేం చేస్తావు? మీరేం సార్ సార్ చేస్తారు? సార్ సార్ మీరేం చేస్తారు? ఆగండి సార్, ఆగండి ఆగండి సార్. ఏం చేస్తున్నారు సార్? చూడు రాతోడు, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటే చెప్పకుండా ఏం చేస్తావని నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. నాకిష్టం లేకుండా పిల్లతో నన్ను అమ్మ అని పిలిపిస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. ఇలా అయితే నేను ఈ ఇంట్లో ఉండను, రేపే వెళ్ళిపోతాను. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళిపో. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? ఏంటి సార్ మీరు కోపంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు? లేకపోతే ఏంటి రాతోడు? ముందు మీరు అలా బయటికి వదండి సార్. ఏం చేస్తావని నన్నే బెదిరిస్తుంది. సరే సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి. పడండి సార్, ప్లీజ్ సార్, పడండి సార్.
రండి సార్, పదండి సార్. అయ్యో పదండి సార్. పదండి సార్. వదులు రాతోడు. నువ్వు అడ్డుపడకపోయి ఉంటే తన సంగతి చెప్పుండేవాణ్ణి. ఏంటి సార్ ఈ ఆవేశం? శత్రువుల మీద చూపించాల్సిన కోపాన్ని మిస్సమ్మ మీద చూపిస్తారా? మరేం చేయమంటావు? నా కూతురు ఎక్కడా అని అడిగితే నీకెందుకు అంటుంది. ఆడవాళ్ళు అలాగే అంటారు సార్. వాళ్ళ మీద కోపాన్ని కాదు, తెలివిని చూపించాలి. తెలివా? ఉమ్. ఇంకా చెప్పాలంటే ప్రేమను చూపించాలి సార్. ప్రేమ? అవును సార్. ఆడవారు పువ్వులకు పడిపోతారు సార్, గన్నులకి బుల్లెట్లకు కాదు సార్. ఏం మాట్లాడుతున్నావు రాతోడు? అంటే సార్, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్న సామెత మీరు విన్నారుగా? అదే సార్, 1 షాట్ 2 బర్డ్స్. రాతోడ్, నీ తొక్కలో సామెతలు చెప్పకుండా స్ట్రైట్గా పాయింట్కి రా. ఓకే సార్. ఇప్పుడు మిస్ అమ్మ ఈ 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలియాలి కదా సార్? తను ఎక్కడికి వెళ్తే నాకెందుకు? నా కూతురు ఎక్కడుందో తెలియాలి. మిస్ అమ్మ ఈ 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే మీ కూతురు ఎక్కడుందో తెలుస్తుంది కదా సార్? అవును సార్. ఆ విషయం మీకు తెలియాలి అంటే మీరు మిస్ అమ్మని బెదిరించకూడదు. మీరు కోపడితే మిస్ అమ్మ వెళ్ళిపోతుంది సార్. పోతే పోనివ్వు. మిస్ అమ్మ వెళ్ళిపోతే మీ కూతురు ఎక్కడుందో మీకు తెలియదు కదా సార్. అలా అని తన కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమిలాడాలా? అబ్బే, కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. మీరు మిస్ అమ్మని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే చాలు. రాతోడ్, నేను తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం ఏంటి? తనంతట తాను నాకు దూరం అయింది. మళ్ళీ నేనే తనకి దగ్గర అవ్వాలా? అలా నటించండి సార్. శత్రువుల మీద మనం సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాం కదా, అలాగన్నమాట. మీరు మిస్సమ్మతో మునుపట్లాగా ప్రేమతో ఇష్టంగా ఉన్నారనుకోండి, అదే సార్, అలా నటించారు అని అనుకోండి. మిస్సమ్మ మీకు ఎందుకు దూరం అయిందో చెబుతుంది. ఈ 5 ఏళ్ళు ఎక్కడుందో, ఏం చేసిందో కూడా చెబుతుంది. అలాగే మీ కూతురు ఆచూకీ కూడా చెబుతుంది.